మన దేశ పవిత్ర గ్రంథం రాజ్యాంగం. భారత ప్రజాస్వామ్య హృదయం మన రాజ్యాంగం. మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సంరక్షించే భారత రాజ్యాంగానికి ఓ గొప్ప ఆలయం వెలిసింది. ఆ సేతు హిమాచలం ఒకే జాతి ఒకే ప్రజ అని నినదిస్తోంది. భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశంలో తొలి సమగ్ర రాజ్యాంగ మ్యూజియంని మీకు పరిచయం చేయడానికి హర్యానాలోని సోనిపత్కి వచ్చింది టీవీ9. సోనిపత్లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఇది విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, దేశంలోని తొలి కాన్స్టిట్యూషన్ మ్యూజియంకు వేదిక. భారత రాజ్యాంగ అమృతోత్సవాల నేపథ్యంలో వినూత్న ఆలోచన చేసిన ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సమగ్ర రాజ్యాంగ మ్యూజియంని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ మ్యూజియంని ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్ర ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇక్కడ అడుగు పెట్టడంతోనే దేశభక్తితో గుండె ఉప్పొంగింది. స్వతంత్ర భారతాన్ని గణతంత్ర భారతంగా నిలపడానికి ఎంతమంది మహనీయులు ఎంతలా శ్రమించారో ఇక్కడ చూడొచ్చు. భారత ప్రజలు అందరూ ఏకీభవించే ఆమోదించే ఒక రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత తపించారో ఇక్కడ తెలుసుకోవచ్చు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని స్వేచ్ఛావాయువులు పీల్చుతోంది. దీనంతటికీ మూలస్తంభంగా నిలిచింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం గురించి అందరికీ తెలుసు, కానీ రాజ్యాంగానికి సంబంధించిన విశేషాలు, దాని రూపకర్తలు అప్పుడు పడిన శ్రమ, వీటన్నిటినీ తెలుసుకోవాలనంటే మనం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం మ్యూజియాన్ని సందర్శించాల్సిందే. ఆ రాజ్యాంగం మ్యూజియం దగ్గర ప్రస్తుతం మనం ఆ విశేషాలంటో ఒకసారి మనమే వెళ్ళి చూద్దాం. అసలు భారత రాజ్యాంగం ఎలా రూపుదిద్దుకుంది? దాని వెనక ఎవరెవరి కృషి ఉంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాజ్యాంగ రచనలో అండగా నిలిచింది ఎవరు? ఇలా ఎన్నో అంశాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. అసలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయో క్షుణ్ణంగా తెలుసుకునే వీలు కల్పించారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీని, ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. గత ఏడాది వచ్చింది ఈ 75th ఇయర్లో మనం ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ్ కుమార్ గారికి, అట్లాగే మిగతా ఈ టీంలో ఉన్న సభ్యులకి కూడా అప్పుడు అట్లా అనుకొని, ఓకే అమెరికాలోన ఒక నేషనల్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఉంది, వాళ్ళ యొక్క రాజ్యాంగానికి సంబంధించి ఆ మ్యూజియం పెట్టి అటు వినోదం అంటే ఏంటి, ఫన్ ఫీల్డ్ ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా టిడ్బిట్స్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి అందిస్తున్నారు. అట్లాగే విజ్ఞానం అంటే ఏమిటి, ఇప్పుడు మీరు సామాజిక శాస్త్రం చదువుతున్నారు, లేదా మీరు లా చదువుతున్నారు, లేదా ఇతరత్ర ఏదైనా ఫీల్డ్స్లో చదువుతున్నారు, మీకు వాటికి సంబంధించి పరిశోధన చేయడానికి కానీ, వాటికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కొరకు కానీ మీకు ఒక మ్యూజియం ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా లేదండి. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఇది కేవలం మ్యూజియం మాత్రమే కాదు, భారత రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఇన్నోవేషన్ని చాటే ఓటర్స్ ఇండికా, స్వాతంత్ర్యానికి ముందు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆడియో వీడియోల రూపంలో కళ్లకు కట్టే దృశ్యాలు, మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్లే ఏఐ టెక్నాలజీ. ఇలా ఒకటేంటి, ఈ రాజ్యాంగ సంగ్రహాలయంలో అణువణువు ప్రత్యేకమే, ప్రతి విభాగం అద్భుతమే. మ్యూజియంలోకి వెళ్లగానే కనిపించే భారత రాజ్యాంగ మూల ప్రతి మన గణతంత్ర వైభవాన్ని చాటుతుంది. కమలంపై ఉంచిన భారత రాజ్యాంగం జాతీయ భావాలను మరింత పెంపొందించేలా చేస్తుంది. ఇది ఒరిజినల్
కాన్స్టిట్యూషన్ అన్నది. ఇది అప్పట్లో ఇవి దాదాపు ఒక 1000 కాపీలు మాత్రమే తయారయ్యాయి. అందులో ఏంటంటే అదృష్టవశాత్తు మా దగ్గర ఒక ఒరిజినల్ కాపీ ఉన్నది. దాన్ని మేము ఈ మ్యూజియంకి ఇచ్చాము. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే ఇప్పుడు మన తాలూకా ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో, ఆ ప్రాథమిక సూత్రాలని ఒక కళాఖండాలుగా వాళ్ళు మలిచారన్నమాట. ప్రజాస్వామ్య దేశంలో ఆయుధంగా కొలిచే ఓటు హక్కు ఎంత విలువైనదో ఓటర్స్ ఇండికా చాటి చెబుతుంది. దీన్ని లోటస్ ఆకారంలో స్పెషల్గా డిజైన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ ఓటు హక్కు అన్నది చాలా ప్రత్యేకత కలిగినటువంటి విషయం. మనల్ని, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకునే విధంగా. సో దాన్ని ఇక్కడ షోకేస్ చేసే విధంగా ఈ కళాఖండం చేయడం జరిగింది. దీన్ని ఓటర్స్ ఇండికా అని చెప్పేసి మీరు చూసేటట్లయితే ఇక్కడ ఈ ఇంక్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజ్యాంగ ముసాయిదా తయారీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు తోడుగా నిలిచిన వారి గ్యాలరీని 3D రూపంలో ప్రదర్శించారు. అంతేకాదు, రాజ్యాంగంపై ఎవరికైనా అనుమానాలుంటే AI టెక్నాలజీ ద్వారా నివృత్తి చేసుకునే వీలుంది. ఆయా ప్రశ్నలకు రాజ్యాంగ నిర్మాతే నేరుగా సమాధానం చెప్పడం ఈ కాన్స్టిట్యూషన్ మ్యూజియంకే హైలైట్. There is only one citizenship for the whole of India. It is Indian citizenship. There is no state citizenship. Every Indian has the same rights of citizenship, no matter in what state he resides. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులను అందిస్తుంది. రాజ్యాంగ విలువలతో పాటు ప్రాథమిక సూత్రాలపై అవగాహన కల్పించేందుకే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఈ మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఈ 75 ఏళ్లలో మనం ఏ రకంగా ఏమి చేయొచ్చు ఈ రాజ్యాంగానికి సంబంధించి. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అని అంటే, రాజ్యాంగం అన్నది ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో మెంబర్స్గా, లేదా ఎవరైతే లా అండ్ జస్టిస్ ఫీల్డ్లో ఉన్నారో, లేదా సామాజిక శాస్త్రం చదువుతున్నారో వాళ్ళ వరకే ఇది పరిమితం కాకూడదు. అందరికీ కూడా రాజ్యాంగం గురించి, అలాగే రాజ్యాంగం యొక్క విలువలు ఏమిటి, మన భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏమిటి అన్నది ఒక అవగాహన కల్పించాలి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఎలా ఉంది, వచ్చాక ఏ మార్పులు చోటు చేసుకున్నాయో కూడా ఈ మ్యూజియంలో చూడొచ్చు. మ్యూజియం పెట్టాలన్న ఆలోచన వచ్చిన రోజు నుంచి 175 రోజుల్లోనే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ నిర్వాహకులు పెద్ద రీసెర్చ్ చేశారు. ప్రభుత్వ సహకారంతో 2024 నవంబర్ 26న మ్యూజియంని వైభవంగా ప్రారంభించారు. స్వాతంత్ర్యం రాకముందు దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయో డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచారు. జాతీయ జెండాని ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలన్న సంకల్పం నుంచి రాజ్యాంగంలో ఏ ప్రావిజన్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించాలో 360 డిగ్రీస్లో డిస్ప్లే చేశారు. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, తర్వాత అందులో ఉన్నటువంటి ఆర్ట్ ఫామ్స్, తర్వాత దాని యొక్క ప్రియాంబులర్ కంటెంట్ మొత్తం ప్రతిదీ మీకు వస్తుంది ఇక్కడ. రాజ్యాంగ రచనలో మహిళల పాత్ర కూడా కీలకం. వారి వివరాలను తెలుసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది. అనేక మంది ఈ రాజ్యాంగ పరిషత్తులో భాగమై వారి సేవలు అందించారు. మనం ఉదాహరణకు ఇందులో దుర్గాబాయ్ దేశ్ముఖ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఇలా క్లిక్ చేయండి. చేస్తే టెక్స్ట్ రూపంలో మనకి ఆవిడకి సంబంధించిన బ్రీఫ్ బయోగ్రఫీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, మనకు రాజ్యాంగంపై ఎంతవరకు అవగాహన ఉంది, ఉన్నా అది ఎంతవరకు కరెక్ట్ అన్న అంశాలను ఈ మ్యూజియంలో పరీక్షించుకోవచ్చు. రాజ్యాంగంలో ఉన్న పదాలేంటి, వాటికి అర్థాలేంటో కూడా తెలుసుకోవచ్చు. జ్యుడిషియల్, రూల్ ఆఫ్ లా, కోర్ట్ బెంచ్, స్పెషల్ ప్రావిజన్స్, ఇలా అనేక అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు. రాజ్యాంగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మరింత ఆసక్తి కలిగించేది కాన్స్టిట్యూషన్ క్విజ్ టైం.
ఇక్కడ చూస్తే ఒక క్విజ్ టైంని ఏర్పాటు చేశారు. ఇక్కడ మన పేరుని ఎంటర్ చేసాము అని అంటే కనుక ఫస్ట్ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత డిఫికల్టీ లెవెల్, ఎందుకంటే రాజ్యాంగానికి సంబంధించి అందరికీ పూర్తి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, దాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు ఉండకపోవచ్చు. లాస్ట్ స్టూడెంట్స్ కానీ రాజ్యాంగానికి సంబంధించిన ఎడ్యుకేషన్లో ఉండేవాళ్ళు కానీ చేస్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ రాజ్యాంగం మీద తమకున్న దాన్ని పరీక్షించుకోవచ్చు. బట్ ఓవరాల్గా క్విజ్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి అడిగిన 10 ప్రశ్నల్లో ఎన్ని కరెక్ట్గా చెప్పాము, ఎన్ని తప్పుగా చెప్పామన్నది ఈ రిజల్ట్ అనేది దీంట్లో చూపిస్తుంది. మ్యూజియం గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుతో అనుసంధానించాలి. సోనీపత్లోని ఓపీ జిందాల్ వర్సిటీలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ మ్యూజియం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాజ్యాంగాన్ని చేతితో రాయడానికి ఎంతకాలం పట్టింది? కాలానుగుణంగా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు? దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సవరణ ఏంటి? ఇలా భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రతి ప్రశ్నకు సోనీపత్లోని రాజ్యాంగ మ్యూజియంలో సమాధానం దొరుకుతుంది. గత 75 ఏళ్లుగా భారతదేశ మూల విలువలు, సామాజిక స్పృహలను భారత రాజ్యాంగం సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యవస్థని పటిష్టపరిచే సజీవ పత్రంగా నిరంతరం మార్గదర్శనం చేస్తోంది. ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ కాన్స్టిట్యూషన్ మ్యూజియంలో రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియని వివరించడానికి ఏఐ టెక్నాలజీని జతచేశారు. కళ్ల ముందు అద్భుతాలను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడమే కాదు, ఆనాటి పరిణామాలను చెప్పేందుకు ఈ టెక్నాలజీని వాడారు. ఇదిగో ఈ రోబో మనకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో గైడ్లా పనిచేస్తుంది. ఆడియో రూపంలో ఆ వివరాలను అందిస్తుంది. అంతేకాదు, ఏఐ ఫోటో బూత్ కాన్సెప్ట్ అదరహో అనిపిస్తుంది. ఒక్క ఫోటో అప్పటి కాలానికి మనల్ని తీసుకెళ్లిపోయి ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపిస్తుంది. కాన్స్టిట్యూషన్ మ్యూజియంని సందర్శించడానికి వచ్చే సందర్శకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అందించే ప్రాంతం ఇది ఏఐ ఫోటో బూత్. ఈ ఏఐ ఫోటో బూత్ ద్వారా మనం ఒక్కసారిగా పాత కాలంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మన జెండర్ క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ క్యాప్చర్. ఈ క్యాప్చరింగ్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ మీద సో నా ఫోటో క్యాప్చర్ అయింది, సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయ్యే ఇమేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. జవహర్లాల్ నెహ్రూ వెనకాల నేను నిలబడి ఉన్నట్టుగా, అంటే ఆనాటి కాలానికి వెళ్ళిపోయి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు ఇవి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆనాడు పత్రికల్లో వచ్చిన కథనాలు ఇక్కడ భద్రపరిచారు. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాది నుంచి ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, అందులో మైలురాళ్లుగా నిలిచిన సందర్భాలను క్యూబ్ల రూపంలో తెలిసేలా చేశారు. రాజ్యాంగ రూపకల్పన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఇక్కడి రేడియోలో వినొచ్చు. రాజ్యాంగంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన సంవిధాన్ థియేటర్ మరో హైలైట్. ఇక్కడ 360 డిగ్రీస్లో ఆనాటి డాక్యుమెంట్స్ని వీక్షించవచ్చు. ఇలా రాజ్యాంగ మ్యూజియంలో ప్రతి అంశాన్ని వినూత్నంగా, సృజనాత్మకంగా ఆవిష్కరించారు. స్కూల్స్ నుంచి లా కాలేజెస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఒక రోజంతా స్పెండ్ చేసినా సరే సరిపోనంత మెటీరియల్ ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ఈ కాన్స్టిట్యూషన్ మ్యూజియంలో రాజ్యాంగ సంగ్రహాలయం ఒక సమాచార నిధిగా మనం భావించవచ్చు. అది కూడా ఏదో పేజీల రూపంలో, పుస్తకాల రూపంలోనే కాకుండా మల్టీమీడియా ఫార్మాట్లో మనకి ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని ఒక్కో ఆర్టికల్ ఏం సూచిస్తుందో విడమరిచే ప్రయత్నం చేశారు. ఇక్కడ రాజ్యాంగ రచన పూర్తి కావడానికి పట్టిన సమయం, వేసిన కమిటీలు, వచ్చిన సూచనలు, అయిన ఖర్చు వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వన్ కాన్స్టిట్యూషన్ అన్న పేరుతోటి ఆ ఒక్క రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ పరిషత్తు, 1 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అది 1 నెంబర్ తోటి కనిపిస్తుంది. అది 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన సమయం. ఆ రోజుల్లోనే 63,96,729 రూపాయల ఖర్చు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి అయింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలతో పాటు ఆయనకు తోడుగా నిలిచిన అనేక మంది మేధావుల ప్రతిమలు, విలువైన సమాచారాన్ని ఇక్కడ పొందుపరిచారు. రాజ్యాంగం పేరు చెప్పగానే రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఆనాడు డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా, అంటే రాజ్యాంగాన్ని తయారు చేసిన రాజ్యాంగ పరిషత్తు సభల్లో చర్చించి పొందుపరిచిన అంశాలు వాటన్నింటినీ డ్రాఫ్ట్ చేసి ఒక రాజ్యాంగంగా రూపొందించే డ్రాఫ్ట్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరించింది అంబేద్కర్. అయితే ఆ మొత్తం రాజ్యాంగ రూపకల్పనలో ఇంకా ఎంతోమంది తమ మేధస్సుని, తమ సూచనలను, విలువైన సలహాలను అందజేశారు. భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీ తయారీలో కాలిగ్రఫీ నిపుణుడైన ప్రేమ్ బెహారీ నారాయణ్ రైజాదా పాత్ర కీలకం. రాజ్యాంగాన్ని లిఖించడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎన్ని నెలల సమయం తీసుకున్నారో ఈ మ్యూజియంలో కళ్లకు కట్టారు. ఈ రాజ్యాంగంలో 22 భాషలను అధికారికంగా పేర్కొన్నారు. వాటి లిపి, హోదా, ప్రస్తావన, ప్రాముఖ్యత వివరాలను క్లుప్తంగా పొందుపరిచారు. నేటి తరానికే కాదు, ముందు తరాలకు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని అందించేలా ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నిర్వాహకులు దేశంలోనే ఈ తొలి కాన్స్టిట్యూషన్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో శ్రమించిన మహానుభావులందరికీ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా TV9 వందనాలు సమర్పిస్తోంది. అసలు రాజ్యాంగ రూపకల్పన ఎలా జరిగింది, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులు ఎవరెవరు ఎటువంటి సూచనలు అందజేశారు ఈ రాజ్యాంగ రూపకల్పనకి, ఎన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేశారు, ఇటువంటి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకోవాలంటే మాత్రం హర్యానాలోని సోనిపత్లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి రావాల్సిందే. ఆ యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ మ్యూజియం అన్నది ఎంతో విలువైన సమాచారాన్ని మనందరికీ అందజేస్తోంది. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియా, TV9, సోనిపత్, హర్యానా.